కోరుకుంటున్నాం. అందరికన్నా ముందే నన్ను మాట్లాడే బాధ్యత పెట్టినందుకు కొంచెం ఆందోళనగా ఉంది. ఏం లేదు, ఇంతమందిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మాటలు రావట్లేదు. మా వినోదే మాట్లాడతారు. ఐఎమ్ ఇమ్మెన్స్లీ హ్యాపీ. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను జన్మ జన్మలకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక మా బ్యాక్ బోన్ మా బబ్లు భాయ్, చాలా పెద్ద యాక్టరు, చాలా విజయాలు చూశారు, ఎన్నో సినిమాలు చేశారు. అయినప్పటికీ కూడా మన ఫిల్మ్ అకాడమీలో బ్రదరు నేను గెస్ట్ లెక్చర్గా చేస్తాను అని చెప్పంటే నాకు ఫుల్ హ్యాపీ, చాలా ధైర్యం వచ్చింది. బబ్లు గారు ఇప్పుడు మన దగ్గర అందరు స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ నేర్పించడం, షూటింగ్స్ చేయడం ఇవన్నీ కూడా చేసి వాళ్ళని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ రుణం కూడా ఎప్పటికీ తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా మేడం పెట్ట కొంచెం కూతగనం అంటారు కదా, మనిషి చూడటానికి ఉంటుంది. యంగ్ అండ్ ఎనర్జెటిక్ అనమాట. పిల్లలకి ప్రాక్టీస్ చేయించడం కానివ్వండి, తర్వాత థియేటర్ యాక్టింగ్కి సంబంధించిన ప్రాక్టికల్స్ ఇవన్నీ కూడా తనే చూసుకొని వాళ్ళకి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ రుణం కూడా తీర్చుకోలేను అట్లా అని చెప్పి జీతం ఏమనుకుంటారేమో. మీ రుణం తీర్చుకోలేనిది అని అంటే అంత అభిమానం అనమాట మీరందరూ అంటే. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నా స్టూడెంట్స్ గురించి. ఇంత బాగా సక్సెస్ఫుల్ గా ఇన్ని సంవత్సరాలు మా ఫిల్మ్ అకాడమీ రన్ అవుతుంది అని అంటే దానికి కారణం మా స్టూడెంట్సే. ఎందుకంటే ఎంతో మంది సక్సెస్ఫుల్ ఆర్టిస్టులుగా వాళ్ళు పేరు సంపాదించుకుంటూనే మనల్ని మర్చిపోకుండా వాళ్ళు ఏది బాగుంటుంది ఫిల్మ్ అకాడమీ అనగానే మన వినోద్ ఫిల్మ్ అకాడమీ అని చెప్పేసి ఎంతో మంది స్టూడెంట్స్ ఇంకా జాయిన్ చేయించడం వల్లే మన అకాడమీ ఇంత ముందుకెళ్ళింది. మనం అడ్వర్టైజ్మెంట్ ద్వారా కంటే కూడా మన స్టూడెంట్స్ మౌత్ టాక్ ద్వారానే ఇది బాగెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీ రుణం కూడా తెచ్చుకోలేను. ఇప్పుడు నెక్స్ట్ మా బబ్లు గారు మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ వినోద్ గారు థ్యాంక్స్, దాస్ గారు థ్యాంక్స్, సముద్ర గారు థ్యాంక్స్, ఉషా గారు థ్యాంక్స్. స్టూడెంట్స్, నేను ఇప్పుడు మాట్లాడేది అవసరమా? మీకు తెలుసు నా గురించి. మాకు క్లాస్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే పెద్దవాళ్ళు నేను మాట్లాడలేను, మనం క్లాస్లో. ఓకే, బట్ ఆల్ ద బెస్ట్ అందరికీ. అందరూ బాగా ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉన్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. రియలీ రూపేష్ కానీ, జ్ఞాన కానీ, చాలా వింధ్య, మన ప్రదీప్, సాయి, సునీల్, చాలా మంది పేరు అసలు ఇంకా నేను మహేష్, మా బ్యాచ్కి చాలా గుర్తులేదు 2 years నుంచి ఎంతమంది ఉన్నారు. బట్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా నేను మాట్లాడలేను, తర్వాత మాట్లాడతాను ఇన్స్టిట్యూట్లో. యశస్వి మేడం, ఆయన కూడా ఫిల్మీ లైన్ కో డైరెక్టర్. చెప్తే అది ఐ గివ్ యూ కోచింగ్ ఫర్ ఫ్రీ. నా సాలరీ వచ్చేసుకుంటాను నేనైతే. అండ్ ఇప్పుడు వినోద్ గారు ఎలాగైతే నాకు రుణపడి ఉంటాను అన్నారు, వెన్ ఐ వాజ్ అంటే నేను కూడా ఎప్పుడైతే చాలా రిక్వైర్మెంట్ ఉంది నాకు మనీ అన్నప్పుడు ఐ థాట్ నేర్పించాలి, నాకు తెలిసింది ఒకరికి నేర్పించాలి అని అడిగినందుకు బాలప్రసాద్ గారు నాకు వినోద్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అంతకంటే నేను కూడా మీకు రుణపడి ఉంటాను వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. శ్రద్ధా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ సముద్ర సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ల్యాంప్ మూవీ ట్రైలర్కి ఇచ్చేసినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి, వినోద్ అకాడమీ స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇంతకుముందు ఈ ప్రొడ్యూసర్ గారు శేఖర్ రెడ్డి గారు ఏడు చేపల కథ చాలా మంచి సక్సెస్ అయింది ఈ బ్యానర్లో. అలాగే అలాంటి మంచి కలర్ మళ్ళీ
ఈ ల్యాప్ మూవీలో కనపడుతుంది. వినోద్ గారు చాలా బాగా చేశారు, బ్రహ్మాండంగా. అలాగే మా చలపతి చెప్పిన ఇంటర్కస్ట్ డైలాగ్లో బ్రహ్మాండంగా ఎంట్రీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే డైరెక్టర్ రాజశేఖర్ బ్రహ్మాండంగా చేశాడు. ఇంకా మ్యూజిక్ కానీ ఇందులో నటించిన నటులు కానీ ప్రతి ఒక్కరికి ఈ సినిమా గొప్ప సక్సెస్ కావాలని. థ్యాంక్ యూ సార్ రవీంద్ర గారు. సో మీలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలకి తప్పకుండా వెన్నంటి ఉండాలని, ఈ సినిమాని పెద్ద సక్సెస్ మార్గం నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంటైర్ ఈ టీంకి ఈరోజా 4th అండి వినోద్ అకాడమీ 4th యానివర్సరీ సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వినోద్ అకాడమీ కూడా నాయుడు గారి స్టూడియో, ఒక రామోజీ, ఇట్లా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఫిల్మ్ అకాడమీ పెట్టి చిత్ర పరిశ్రమలో కొత్త ఆర్టిస్టులని, చిల్డ్రన్స్ని, యూత్ని గొప్ప థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సముద్ర గారు, మీరు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఫ్యూచర్లో చేయబోయే మీ సినిమాల్లో కూడా మా స్టూడెంట్స్ అందరికీ అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు రన్నింగ్ లో 3 మూవీస్ ఉన్నాయి. సార్ వాళ్ళ బాబులు కూడా హీరోలే, ఇద్దరు. వాళ్ళిద్దరికి గట్టిగా చెప్పండి. వాళ్ళని కూడా ఫ్యూచర్ లో మనం బాగా సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలి. సార్ లాగానే వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు వరదరాజు గోవిందం అనే సినిమా పూర్తి అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ జనవరి 1st వీక్ నుంచి మా పిల్లలిద్దరు హీరోలుగా బీటెక్ చదివే స్టూడెంట్స్ మనం చూస్తున్న ఫిలిం టైప్ అమీనే. ఈ సినిమాలో మన వినోద్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరున్నా కానీ రావచ్చు వినోద్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా స్టూడెంట్స్కి అయితే చాలా మంచి రోల్స్ ఉన్నాయి. ఒక 100 మంది 200 మంది అయినా సరే అంత మంచి స్క్రిప్ట్, పాన్ ఇండియా మూవీది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మన ఆఫీస్కి రండి వినోద్ గారి ద్వారా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాట చెప్తే సార్ చూసుకుంటా వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ శబరి, విరాజీ, ఇప్పుడు అమర్దీప్ చౌదరి హీరోగా ఇంకొక సినిమా కూడా చేస్తున్నారు. మా ప్రియమైన ప్రొడ్యూసర్ సార్ చూడటానికి హీరో లాగా ఉంటారు, కానీ ప్రొడ్యూసర్. మీరు పొరపాటు పడారు,